కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఎవరైతే ప్రజల్ని ఫూల్ చేయగలరో వాళ్ళే బెస్ట్ లీడర్ అయిపోతున్నాడు. ఇది నితిన్ గడ్కరీ మాటలు. నితిన్ గడ్కరీ సంగతి మనకు తెలుసు. ఆయన కొన్ని సార్వజనీన సత్యాలు చెప్తూ ఉంటాడు. అవి రాజకీయ ప్రకంపనలు కలిగిస్తూ ఉంటాయి. ఎవరిని ఉద్దేశించి అన్నాడు, దేన్ని ఉద్దేశించి అన్నాడు అని చర్చలు అంటూ జరుగుతాయి. సో తాజాగా నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్లేస్లో ఓ మీటింగ్లో మాట్లాడుతూ భగవద్గీతను ఉటంకిస్తూ మాట్లాడాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సత్యమేవ జయతే, సత్యమే చివరికి గెలుస్తుంది అని చెప్పారు. కానీ నేనున్న ఫీల్డ్ అంటే రాజకీయాల్లో స్పీకింగ్ ట్రుత్ ఈజ్ ప్రొహిబిటెడ్, సత్యం చెప్పడం నిషేధం. సో సత్యం చెప్పడం వల్ల సమస్యలు వస్తాయి అంటూ ఆయన మాట్లాడాడు. సో స్పీకింగ్ ట్రుత్ ఈజ్ ప్రొహిబిటెడ్ అంటే వాస్తవాలు చెప్పకూడదు అన్నాడు. సో గతంలో కూడా ఆయన వ్యాఖ్యలు ఇలా వివాదాస్పదమైన సందర్భాలు, వివాదం కన్నా కూడా చాలా చర్చకు కారణమయ్యాయి. గతంలో కూడా అన్నాడు, నాయకుడు అంటే వైఫల్యాలను కూడా స్వీకరించగలగాలి, గెలిచినప్పుడు ఆ గెలుపు తన ఖాతాలో వేసుకొని, ఓడినప్పుడు మాత్రం ఇంకొకరిని ఎమ్మెల్యేలను, ఎంపీలను, పార్టీ నాయకులను తప్పుపట్టడం కాదు, ఓడినప్పుడు కూడా తన ఖాతాలో వేసుకునే ధైర్యం ఉండాలి ఒక నాయకునికి అని కూడా వ్యాఖ్యానించాడు. సో ఇలా ఆయన వ్యాఖ్యలు చాలా మర్మగర్భంగా, చాలా లోడెడ్ విత్ మీనింగ్ కూడా ఉంటాయి అని ప్రసిద్ధి. సో ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, పార్టీలు ఏదైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికార పార్టీ చుట్టూ అవకాశవాదులు చేరిపోతుంటారు. అందువల్ల ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, సిద్ధాంతం ఉన్న వాళ్ళేమో తగ్గిపోతున్నారు, రోజు రోజుకు అవకాశవాదులేమో పెరిగిపోతున్నారు అని వ్యాఖ్యానించాడు. సిద్ధాంతం ఉన్న వాళ్ళు తగ్గిపోతున్నారు, అవకాశవాదులేమో పెరిగిపోతున్నారు అన్నాడు. అంతేకాదు ఇంకో సందర్భంలో మాట్లాడుతూ ఈ ఆర్టిఫిషియల్ మార్కెటింగ్ పార్టీలను బాగు చేయవు అన్నాడు. అంటే కృత్రిమ మార్కెటింగ్, మీరు ఉన్నది జరగంది జరిగినట్లుగా చెప్పుకోవడం, లేనిది ఉన్నట్లుగా చెప్పుకోవడం, ఈ పర్సెప్షన్ బిల్డింగ్, ఇమేజ్ మేనేజ్మెంట్, నరేటివ్ బిల్డింగ్ అని దీనికి ఒక స్పెషల్గా ప్రొఫెషనల్స్ పెట్టుకొని పనిచేస్తున్నారు. పొలిటికల్ కన్సల్టెన్సీలు, క్యాంపెయిన్ మేనేజ్మెంట్లు క్రియేట్ చేస్తున్నారు. దీన్ని పోస్ట్ ట్రూత్ ఏజ్ అంటారు, సత్యానంతర ప్రపంచము అని. సో ఈ సత్యానంతర ప్రపంచంలో నీవు ఏమి చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఏమి చేస్తున్నావని ప్రజల్ని నమ్మిస్తావన్నది ముఖ్యం. ఆ నమ్మించడంపైనే ఎక్కువ కేంద్రీకరణ జరుగుతోంది. ఇది మంచిది కాదు పార్టీలకు అన్నాడు. ఇక ఇలా ఆయన వివిధ సందర్భాల్లో అన్న వ్యాఖ్యలు ఇవి. ఇక దాంతోపాటు షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా మంచివి కాదు. షార్ట్ కట్స్ అంటే కట్ షార్ట్ అవుతావు, లాంగ్ టర్మ్ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. ఒక లాంగ్ టర్మ్ క్రెడిబిలిటీ, హానెస్టీ, ఇంటెగ్రిటీ అనేది పబ్లిక్ లైఫ్లో ముఖ్యము అన్నారు. సో సాధారణంగా ఇవన్నీ విన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఏమనిపిస్తుంది, ఏ పార్టీ ఇవాళ ఆర్టిఫిషియల్ మార్కెటింగ్లో, పర్సెప్షన్ మేనేజ్మెంట్లో, సోషల్ మీడియాతో ఒక అభూత ప్రపంచాన్ని నిర్మించడంలో ఎవరు ముందున్నారు? ఎవరు, ఏ నాయకుడు తన ఇమేజ్ను బాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ పార్టీ కన్నా తానే గొప్పగా, ఏ సక్సెస్ అయినా తన ఖాతాలోనే వేసుకుంటూ ఫెయిల్యూర్ను మాత్రం ఇతరుల ఖాతాలో వేస్తున్నారో, ఇలాంటి ప్రశ్నలు ఆటోమేటిక్గా ఉత్పన్నమవుతాయి. వీటికి మీకు లభించే ఆన్సర్ను బట్టి నితిన్ గడ్కరీ ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటున్నాడు అన్నది అర్థమవుతుంది. తర్వాత ఎవరు అవకాశవాదుల్ని చేరవేస్తున్నారు, సిద్ధాంతాలు లేని వారిని దగ్గరికి తీస్తున్నారు, సిద్ధాంతం కల పార్టీలుగా చెప్పుకొని, సిద్ధాంతాలే లేని పార్టీల సంగతి పక్కకు పెట్టండి, వాళ్ళకి ఎలాగూ సిద్ధాంతం లేదు, గందరగోళమే లేదు, కానీ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తూ, సిద్ధాంతగా పార్టీ అని చెప్తూ, ఏ సిద్ధాంతము లేని వారి అవకాశవాదుల్ని కూడా
ఎన్నికల్లో గెలవటానికి తమ పార్టీలో చేర్చుకుని అందలాలెక్కిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నీ మనం వేసుకుంటే నితిన్ గడ్కరీ బహుశా ఎవరిని చూసి అంటున్నాడు అనే అభిప్రాయం కలగకపోదు. అందులో అందరికీ తెలుసు, నితిన్ గడ్కరీ సాధారణ నాయకుడు కాదు, ఆయన ప్రతిపక్ష నేత కాదు, ఆయన అధికార భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆయన ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితుడు, ఆయన పార్టీకి అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశారు. పార్లమెంటరీ బోర్డు నుంచి సహజంగా పార్లమెంటరీ బోర్డులో పూర్వ అధ్యక్షులు ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఉంటారు. అయినా నితిన్ గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు. ఆయన మోడీ అమిత్ షాల నాయకత్వానికి నితిన్ గడ్కరీకి గ్యాప్ ఉందని భావిస్తారు. ఒకవేళ బీజేపీకి సొంతగా మెజారిటీ లేని పరిస్థితుల్లో మిత్రపక్షాల మద్దతు సరిపోకపోతే విస్తృత మద్దతు కావాలనుకున్నప్పుడు మోర్ యాక్సెప్టబుల్ లీడర్ గురించి ఆలోచిస్తే మోడీ అమిత్ షాలకు నితిన్ గడ్కరీ ప్రత్యామ్నాయం అవుతాడు. ఇలాంటి విశ్లేషణలన్నీ చాలాసార్లు వచ్చాయి. ఎందుకంటే ఇది పర్ఫార్మింగ్ మినిస్టర్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ప్రతిపక్షాల ప్రశంసలు కూడా పొందిన మంత్రి. మోడీ ప్రభుత్వంలో కొద్దిమంది మంత్రులను ప్రతిపక్షాలు కూడా పెద్దగా ప్రశ్నించవు. ఇటీవల మల్లికార్జున్ ఖర్గే జేపీ నడ్డాను ఉద్దేశించి కూడా అదే మాట మాట్లాడాడు. మేము కూడా గౌరవించే మంత్రులు కొద్దిమంది ఉన్నారు మోడీ ప్రభుత్వంలో అని. సో అలాంటి మంత్రుల్లో నడ్డాతో పాటు కన్నా కూడా గడ్కరీ ముందు వరుసను ఉంటాడు. ఈవెన్ ఒకసారి పార్లమెంట్లో సోనియా, రాహుల్ గాంధీలు కూడా చప్పట్లు కొట్టి నితిన్ గడ్కరీ పర్ఫార్మెన్స్ను ప్రశంసించారు. అంటే మోడీ గడ్కరీల మధ్య పోటీ వల్ల ప్రతిపక్షం దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తుందా అనే అభిప్రాయం కలగచ్చు. కానీ బట్ ఒక విస్తృత ప్రజామోదము, ఈవెన్ ప్రొఫెషనల్స్, ఎక్స్పర్ట్స్, మీడియా కూడా నితిన్ గడ్కరీ పర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేస్తారు. మీకు ఎక్కడా నితిన్ గడ్కరీ ఫెయిల్డ్ మినిస్టర్ అని ఎక్కడా విమర్శలు రాలే. కోర్స్ మోడీతో గ్యాప్ ఉంది అనే భావన ఉంటే దాన్ని మోడీ ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు, కాదని నేను. కానీ బట్ స్టిల్ ఐడియాలజికల్ కమిట్మెంట్లో నితిన్ గడ్కరీని క్వశ్చన్ చేయలేవు, పార్టీ లాయాలిటీలో ఆయనను క్వశ్చన్ చేయలేరు. సో అలాగే ఆయన ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీని కూడా ఎవరు ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు. ఆయన ఎఫిషియన్సీని కూడా క్వశ్చన్ చేయలేదు. ఆయన ఏమీ సుబ్రహ్మణ్య స్వామి లాగా ఐడియాలజికల్లీ లాయల్ అయినా రోజు మోడీని విమర్శించే పని కూడా చేయడు. సో ఇది మోర్ డిసిప్లిన్ సోల్జర్ బీజేపీ. కానీ అడపాదడప ఆయన తన మనస్సును ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఆ ఆవిష్కరణ కొన్ని రకాల రాజకీయ సిగ్నల్స్ను పంపిస్తూ ఉంటుంది. వాటిపైన, ఆ సంకేతాలపైన చర్చలు జరుగుతూ ఉంటాయి.